హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు నిహానంద్ క్రియేషన్స్. సో ఈరోజు మేమైతే వచ్చేసాము ఫెస్టివల్ కుర్తీ హాల్ పార్ట్ 2 అండి. పార్ట్ 3 కోసం మీరు రివ్యూ చూడాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి ఈరోజైతే బ్లాక్ కుర్తా సెట్ చూపించబోతున్నాము. ఇదైతే పర్సనలీ నాకు చాలా బాగా నచ్చింది. అంటే సింపుల్గా వీ నెక్లో మనకి ఎంబ్రాయిడరీ వచ్చేసి కంప్లీట్గా ఇక్కడ చూపించిన విధంగా, అండ్ మధ్యలో కూడా మనకి ఇలా లైన్స్తో వర్క్ వచ్చేసింది. అండ్ దీనికి ప్లెయిన్ బాటమ్, అలాగే దుపట్టా కూడా ఫ్లోరల్ ప్రింట్తో విత్ గోల్డ్ లేస్ చాలా బాగా నీట్గా వచ్చింది. అండ్ కట్ వర్క్ దుపట్టా లాగా వచ్చింది, మీరు ఇక్కడ ఒకసారి చూడొచ్చు. అండ్ రెఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తున్నాను, అది కూడా జస్ట్ 779 రూపీస్లో. నెక్స్ట్ వన్ వచ్చేసి పింక్ కలర్. యాక్చువల్లీ ఇది వీడియోలో రెడ్ లాగా వచ్చింది, బట్ ఇది యాక్చువల్లీ పింక్ అండి. లైట్ ఎఫెక్ట్ వల్ల మీకు కలర్ డిఫరెంట్గా కనిపిస్తుంది. ఇది దుపట్టా అయితే నిజంగా మెయిన్ హైలైట్ పార్ట్. అండ్ ఇక్కడ మీరు నెక్ దగ్గర వర్క్ చూసుకుంటున్నట్టయితే చాలా నీట్గా వచ్చింది. అండ్ 3/4 హ్యాండ్స్తో వచ్చేసింది. అండ్ ఇక్కడ కింద మనకి గోల్డ్తో లేస్ కూడా ఇచ్చేసారు. అండ్ ఎలాస్టిసిటీ కూడా ఉంది బాటంలో, సో నో ప్రాబ్లం మనకి. అండ్ దుపట్టా చూసుకుంటున్నట్టయితే అసలు చాలా అంటే చాలా బాగా వచ్చింది. అంటే లైక్ మీకు గ్రాండ్ లుక్ రావడానికి, ఈజీగా పార్టీ వేర్లా కనిపించడానికి ఇది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి జస్ట్ 1170 రూపీస్. అండ్ రెఫరెన్స్ పిక్ కూడా యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి బ్యూటిఫుల్ జార్జెట్ కుర్తా విత్ బాటమ్ సెట్ అండి. అండ్ దుపట్టా కూడా దీనికి జార్జెట్ వచ్చింది, కంప్లీట్గా ఫ్లోరల్ ప్రింట్ వచ్చేసింది. మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్లో కొంచెం అక్కడక్కడ అంటే హైలైట్ చేయడానికి వర్క్ ఇచ్చారు. అండ్ బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను, సేమ్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చింది, బట్ మనకి అంటే ప్లెయిన్గా వచ్చేసింది, లైక్ ఫ్రంట్ సైడ్లా కాకుండా. ఓవరాల్గా అయితే చాలా బాగుంది. అండ్ ఫ్యాబ్రిక్ వచ్చేసి జార్జెట్, అలాగే బాటమ్ వచ్చేసి చందేరి కాటన్ బాటమ్ వచ్చింది. ఇది కూడా ఫ్లెక్సిబుల్గా బాగుంది. అండ్ సింపుల్, అంటే దీనికి దుపట్టా అనేది చాలా గ్రాండ్గా రాలేదు, లైక్ హైలైట్ చేయడానికి బాటమ్ కుర్తా హైలైట్ చేయడానికి సింపుల్గా వచ్చింది. రెఫరెన్స్ పిక్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్లో కుర్తా, బట్ దీనికి బాటమ్ అయితే ఏం రాలేదు. బట్ ఇది యాక్చువల్లీ డిఫరెంట్, అంటే మనకి చూపించింది అండ్ ప్రోడక్ట్ రిసీవ్డ్ ఇస్ డిఫరెంట్. మనకి ప్రోడక్ట్ ఒకటి చూపించారు, అండ్ వచ్చిన ఓవరాల్ ప్రింట్ అండ్ మోడల్ కూడా డిఫరెంట్గా వచ్చింది. నేను లాస్ట్లో రిఫరెన్స్ పిక్ యాడ్ చేస్తాను. బట్ కలర్ఫుల్గా బ్లాక్ పైన బ్లూ విత్ రెడ్ ఎల్లో కలర్ఫుల్గా చాలా బాగుండే చూడడానికి అయితే, అందుకే నేను రివ్యూ ఇస్తున్నాను. ఓన్లీ డిఫరెంట్ ప్రొడక్ట్ రిసీవ్డ్, బట్ ఓవరాల్గా దీని రివ్యూ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ రెఫరెన్స్ పిక్ ఈస్ హియర్. పార్ట్ 3 కోసం వెయిట్ చేయండి.